ఆ ఒక్క కారణంతోనే ఐపీఎల్ ఆడుతున్నా అన్నారు ధోని. ఆ కారణం ఏంటో చూద్దాం. అభిమానుల కోసమే 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్నానని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞత చెప్పేందుకు తనకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అనామక ప్లేయర్గా బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోని తొలి మ్యాచ్లోనే అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో కళ్ళు చెదిరే స్టంపింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో సిఎస్కే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో అధికార బ్రాడ్కాస్టర్ జియా హాట్స్టార్కు ధోని స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నేను ఎప్పుడూ చెప్పేది ఇదే, అభిమానుల ప్రేమకు కృతజ్ఞత తెలిపేందుకే ఐపీఎల్ ఆడుతున్నాను. నేను చాలా ఏళ్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్నా. ఇంకెన్నాళ్ళు ఆడతానో తెలియదు, కానీ అభిమానులు నాపై చూపించే ప్రేమ, ఇచ్చే మద్దతు మాత్రం అద్భుతం. ఒక అథ్లెట్ కోరుకునేది అభిమానుల ప్రశంసలు మాత్రమే. ప్రస్తుతం నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు కాబట్టి నాకు ఉన్న ఏకైక ఆప్షన్ ఐపీఎల్. ఇతర ఫ్రాంచైజీల ఫ్యాన్స్ కూడా నా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. నేను బాగా రాణించాలని కోరుకుంటారు. వారి అభిమాన జట్టుతో ఆడుతున్నప్పటికీ నేను బాగా ఆడాలని కోరుకుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు స్కోర్ బోర్డును చూస్తాను. జట్టు నా నుంచి ఏం ఆశిస్తుందో నాకు తెలిసిపోతుంది. కొన్ని బంతులు మాత్రమే మిగిలి ఉంటే భారీ షాట్స్ ఆడతాను. అదేవిధంగా ఫీల్డింగ్లో బౌలర్లకు కొన్ని సూచనలు చేస్తాను. ఒక ఓవర్లో 4 బౌండరీలు ఇచ్చినా చివరి 2 బంతులు డాట్ చేస్తే మనకు విజయం దక్కుతుందని చెబుతాను. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచిస్తా. మా జట్టులో 99% తీసుకునే నిర్ణయాలు రుతురాజువే. నేను వెనక నుండి ఏమీ చేయను. కేవలం ఏమైనా సాయం చేయమంటేనే ఆ సమయానికి చేస్తాను. జట్టును అతను అద్భుతంగా నడిపిస్తున్నాడని ధోని చెప్పుకొచ్చారు.